ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి భక్తుడైన రఘువీర పురందరే గారి కోసం మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురందరేకు సాయితో గల చనువుకు ఒక చక్కని ఉదాహరణ ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు హర్దా గ్రామం నుండి ఎవరో భక్తుడు శ్రీ సాయిబాబా గారి కోసం ఒక పల్లకిని చేయించి పంపించారు. ఆ పల్లకిని భద్రంగా ఒక చెక్క పెట్టెలో పార్సిల్గా బిగించి పంపించారు. భక్తులు ఆ పెట్టెను ద్వారకామాయి ముంగిట బాబా కూర్చున్న పెద్ద రాయికి తులసి బృందావనానికి మధ్యన పెట్టారు. భక్తులు దానిని తెరవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా సాయి అనుమతించలేదు. సుమారు 2-3 మాసాలు అది అలాగే పడి ఉంది. ఒకరోజు రఘువీర పురందరే బాబాతో చొరవ తీసుకొని ఇలా అన్నారు. బాబా, నేను ఈరోజు ఈ పార్సిల్ని విప్పి పల్లకీని బయటకు తీస్తాను, పువ్వులతో అలంకరిస్తాను. ఈరోజు చావిడి ఉత్సవం కదా, మిమ్మల్ని ఈ పల్లకీలో ఊరేగించి తీసుకుపోతాను అన్నాడు. సాయి సుతరాము ఒప్పుకోలేదు. కానీ పురందరే బాబాగారి మాటలను పట్టించుకోకుండా దానిని విప్పడానికి వెళ్ళారు. బాబా 2-3 సార్లు గద్దించారు. అయినా కూడా అతడు వినిపించుకోపోయేసరికి ఆయనకు పట్టరాని కోపంతో పురందరేను తిడుతూ చంపేస్తానని బెదిరిస్తూ చేత్తో సట్కా పట్టుకొని అతని మీదకు పరిగెత్తారు. ఆయనలో ఆవేశం చూసి భక్తులు భయభ్రాంతులతో పారిపోయారు. పురందరే మాత్రం అదేవి పట్టించుకోకుండా తాను తలపెట్టిన పనిని చేయడానికి ఉపక్రమించాడు. నెమ్మదిగా పార్సిల్ను విప్పాడు. పల్లకీని విప్పి పూలతో అలంకరించాడు. అంతవరకు ఎంతగానో కేకలు వేస్తున్న బాబా అతను వినడని నిర్ణయించుకొని శాంతపడ్డారు. అది గుర్తించిన పురందరే పంతంగా బాబాతో ఇలా అన్నారు. ఈరోజు పల్లకీ ఉత్సవం బాబా, మిమ్మల్ని ఈరోజు ఊరేగింపుతో ఈ పల్లకీలో కూర్చోబెట్టి చావుడికి తీసుకొని వెళ్తాను అన్నాడు. తాము అందుకు మాత్రం సుతరాము అంగీకరించబోమని, తామెట్టి పరిస్థితుల్లోని పల్లకీని ఎక్కబోమని నిశ్చయంగా చెప్పారు బాబా. అయితే పల్లకీని ఖాళీగా మోసుకుపోవటం వలన ఉపయోగం ఏమిటి? అలా ఊరికే దాన్ని ఎవరు మోస్తారు? ఈ బాబాను మాటల్లో పెడుతూనే పల్లకీ అలంకారాన్ని పూర్తి చేశాడు పురందరే. అతడి మొండి వైఖరికి సాయి ఉగ్రులై, నువ్వు ముందు ఇక్కడి నుంచి పోతావా లేదా? నేను చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తానో చూడు అంటూ ఇంకా చెట్టగా తిడుతూ సటకా చూపించి బెదిరించారు. అయినా కూడా పురందరే త్వరగా అలంకరణ పూర్తి చేసి తర్వాతనే సాయి వద్ద సెలవు తీసుకొని స్వగ్రామానికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం శ్రీమాన్ బూటి, బాబూ సాహెబ్ జోగ్ మొదలైన భక్తులందరూ కూడా షిరిడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పల్లకీ ఉత్సవంగాను ద్వారకామాయి ముంగిట చేశారు. తాము మాత్రం పల్లకీలో కూర్చోబోమని సాయిబాబా భీష్మించుకున్నారు. ఇంటి నుంచి సరిగ్గా అదే సమయానికి వచ్చిన పురందరే మాత్రం పల్లకీ లేకుండా తాను చావడి ఉత్సవంలో పాల్గొనని పట్టుబడ్డాడు. జోగు, బూటి మొదలైన భక్తులందరూ సాయిని ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. భక్తులందరూ ఆయన ఎలాగైనా పల్లకీలో ఊరేగించాలని సంకల్పంతో ఉన్నారు. చివరకు ఒట్టి పల్లకీలో బాబా పాదుకల నుంచి ఊరేగించాలని, సాయి మాత్రం పాదచారయ్యే ఊరేగింపుతో పాటు చావిడికి వెళ్ళాలని నిశ్చయమైంది. సరిగ్గా సమయానికి బాబా పల్లకీని నేనే భుజంపై ఎత్తుకోనేదా అని అడిగాడు పురందరే. ఆ పని నువ్వు చేయడానికి వీల్లేదు. 125 ఒత్తులు దివీటీని వెలిగించి నువ్వు పట్టుకో అన్నారు బాబా. చివరికి పల్లకీ ఊరేగింపుతో చావిడికి బయలుదేరింది. ఆ రోజు ఉత్సవం పూర్తయ్యాక ఆ పల్లకి 3-4 రోజుల పాటు చావడిలోనే ఉండిపోయింది. కారణం, దానిని ద్వారకామాయిలోకి తీసుకొని రావడానికి సాయి ఒప్పుకోలేదు. చివరకు ఎలాగో దాన్ని ఒక రాత్రి మాత్రం మసీదు ముంగుట ఉంచారు. అప్పుడు దానికి ఉన్న వెండి సింహాలు దొంగలు ఎత్తుకు వెళ్ళారు కనుక ఆ పల్లకీకి ఒక రేకుల షెడ్డును నిర్మించాలని భక్తులు నిశ్చయించారు. బాబాగారి అనుమతి తీసుకోకుండానే షెడ్డును నిర్మించడానికి ప్రారంభించారు పురందరే. బాబా ఆ సమయంలో లెండి తోటకు వెళ్ళారు. కానీ అతడు ఆ పని ప్రారంభించగానే ఆయన గబగబా అక్కడికి వచ్చి, అక్కడ నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా గద్దించారు. అతడు నవ్వుతూ, మీ పల్లకీకి చిన్న షెడ్డు నిర్మిస్తున్నాను బాబా అని బ్రతిమలాడాడు. బాబా మరింత తీవ్రంగా కోపంతో, నాకు నువ్వు వద్దు, నీ పల్లకీ వద్దు, షెడ్ అస్సలే వద్దు,
పో అని చెప్పి కేకలు వేశారు. కానీ కాసేపటికి ఆయన పూర్తిగా శాంతించి పురందరే చేస్తున్న పనిలో జోక్యం చేసుకోలేదు. మధ్యాహ్నం హారతి చేసి భక్తులందరూ ఎవరి ఇళ్లకి వాళ్ళు వెళ్ళారు. పురందరే మాత్రం షెడ్డు పని చేస్తూనే ఉన్నాడు. భక్తులంతా తిరిగి మసీదు చేరినా కూడా పురందరే భోజనమైనా చేయకుండా పని చేస్తూనే ఉన్నాడు. ఆ పరిస్థితిని సాయి భరించలేకుండా ఉన్నారు. ఒకసారి ఆయన నెమ్మదిగా చెప్తున్నారు, ఒకసారి మందలిస్తున్నారు, మరొకసారి గద్దిస్తున్నారు. భోజనానికి వెళ్ళకుంటే కొడతానని బెదిరిస్తున్నారు. కొంతసేపు పట్టరాని కోపంతో మాట్లాడకుండా కూర్చుంటున్నారు. పదే పదే అతను కాసి చూస్తున్నారు. తమ చేతులతో పొట్టను నిమురుకుంటున్నారు. ఈ పనికి మాలిన వాడు భోజనానికైనా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు. నువ్వైనా వాణ్ణి పిలుచుకుపోరా అని సాటి భక్తులతో చెప్పారు. చివరకు ఎంతో వ్యధతో కాకాసాహెబ్తో ఇలా అన్నారు, నేను వాడితో ఎలా వేగేది? అందరూ భోజనాలు చేసి వచ్చారు, వాడు మాత్రం వెళ్ళడు. ఒట్టి మూర్ఖుడు. ఈ కాకాసాహెబ్ దీక్షిత్తో అంటే అతడు సెలవు పెట్టుకొని వచ్చాడు కదా బాబా, వెళ్ళే లోపల షెడ్డు పూర్తి చేయాలని అతని ప్రయత్నం అంతాను. అతనిని భోజనానికి పిలుచుకొని వెళ్ళనా అన్నాడు కాకాసాహెబ్ దీక్షిత్. నువ్వు పిలిచినా రాడురా, నేను చెప్తేనే వినలేదు అన్నారు బాబా. కొద్దిసేపట్లో పురందరే పరుగున వచ్చి బాబా పాదాలపై పడి పసి పిల్లవాడిలాగా ఏడ్చాడు. ఎందుకురా ఏడుస్తావు, ఊరుకో అన్నారు బాబా. అతడు కళ్ళు తుడుచుకుంటూ బాబాతో ఇలా అంటారు పురందరే, ప్రొద్దుటి నుండి నన్ను అంత తీవ్రంగా తిడుతూనే ఉన్నారు. కొడతానన్నారు, చంపుతానన్నారు, బెదిరిస్తున్నారు. కానీ నేను ఒక్క పూట భోజనం చేయలేదని తల్లడిల్లిపోతున్నారే నా తల్లి కంటే ఎక్కువగా. ఎందుకు బాబా? నేనంటే మీకెందుకు ఇంత దయ? మీలాగా నన్ను కనిపెట్టుకొని ఉండేవారు ఎవరున్నారు నన్ను అన్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, నోర్మయ్, వెళ్ళి నువ్వు ముందు భోజనం చేయి, నా ప్రేగులు ఆకలితో మాడిపోతున్నాయి అన్నారు బాబా. 2 అడుగులు ముందుకు వేసి పురందరే వెనక్కి తిరిగి ఇలా అంటారు, నేను వెళ్ళను, నేను వెళ్ళగానే మీరు ఇవన్నీ పీకి పారేస్తారు అన్నాడు. బాబా ప్రేమాభావంతో ఇలా అన్నారు, నేనేమైనా రాక్షసున్నా నువ్వు అనుకున్నట్లు నేనేమీ చెయ్యనులే, ఎంతైనా నువ్వు నా బిడ్డవు కదా అన్నారు. పురందరే భోంచేసి వచ్చి సాయంత్రానికి షెడ్డు ఒక తలుపు కూడా బిగించాడు. ఇంకొక తలుపు బిగించవలసి ఉంది. అతడు పల్లకీని ఆ గదిలో పెట్టి సాయి పాదాలకు ప్రణమిల్లి, బాబా నా సెలవు అయిపోయింది, ఇంకొక తలుపు మాత్రమే బిగించాలి, తాత్యా పాటేల్ ఆ కాస్త పని పూర్తి చేస్తాను అన్నాడు. ఆ సంగతి రేపు ఆలోచిస్తాంలే, నువ్వు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా. పురందరే మర్నాడు ఉదయమే కాగడా హారతి పూర్తి కాగానే వెళ్ళడానికి సాయిని సెలవు కోరారు. నీ పని పూర్తి చేసి వెళ్ళు, మనం పూనుకున్న పని మనం పూర్తి చేయాలి, ఇంకొకళ్ళకి ఎప్పుడూ అప్పగించకూడదు, వీలైనంత తరచుగా షిరిడీకి వస్తూ ఉండాలి అన్నారు. మీరు ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వస్తాను బాబా, మీరు ఎప్పుడు పొమ్మంటే అప్పుడే పోతాను బాబా అన్నాడు రఘువీర పురందరే. బాబా ఈ విధంగా చెప్తారు, నేను అందరినీ ఎంతో తరచుగా షిరిడీకి పిలుస్తూ ఉంటాను, కానీ పిలిచినప్పుడల్లా రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు. నువ్వు వెళ్ళి నీ పని పూర్తి చేయి, రేపు ప్రొద్దున్నే అయ్యాక వెళ్దూలే గాని అన్నారు. పురందరే అలాగే చేశారు. మర్నాడు అతనికి సెలవిస్తూ సాయి, ఒకరోజు తర్వాత ఇక్కడికి రావడం మరవద్దు అన్నారు. ఈ రోజుకి ద్వారకామాయిలో రథాన్ని ఉంచుతున్న గది ఆ రోజు రఘువీర పురందరే నిర్మించినదే. ఆహా, ఎంతటి మధురమైన అనుభూతి రఘువీర పురందరేకు లభించింది. అంతగా తిట్టినా కోపగించుకున్న పురందరే అంటే ఎంత ప్రేమ బాబాకు. ఆహా, ఎంతమైన మధురమైన అనుభూతిని మూట కట్టుకున్నారు కదా రఘువీర పురందరే. బాబాగారి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు మరొక భక్తుడి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.